ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి ఎరుషలేమా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనల్ని 9 నెలలు కాపాడి 10వ నెలలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చారు. ఈ 10వ నెల అయ్యాక అక్టోబర్ అంతా కూడా దేవుడు మనకి తోడుగా ఉండి మనలను, మన యొక్క కుటుంబాలను ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా దేవుడు అభివృద్ధిపరిచి దేవుడు దర్శించలాగున, దేవుడు కాపాడులాగున ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన తండ్రి, మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమందు మీ వాక్యమును మేము ధ్యానించటానికి కూడి ఉండగా మీరు మాతో ఉండండి. గత 9 నెలలు మమ్మల్ని కాపాడారు నాయన. ఈ 10వ నెలలో మీరు మాకు తోడుగా ఉండండి. ప్రియ ప్రభు, మీ సన్నిధిలో మొరబెడుతూ ఉన్నాం. ఈ నెలంతా కూడా మీ బిడ్డలకి ఆత్మీయ ఎదుగుదల దయచండి, రక్షణ లేని వారికి రక్షణ దయచండి, ఆరోగ్యాలు ఇవ్వండి, నెమ్మది సమాధానము దయచండి. ఇప్పుడు వాక్యములో నుండి మాతో మీరు మాట్లాడమని యేసు నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము సంఘములో ఆత్మీయ లక్షణములు అనేటువంటి అంశం మీద మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా దేవుని మాటలు మనం విందాం. సంఘములో ఉన్న వారి యొక్క వ్యక్తిగతముపై ఈ ఆత్మీయత ఆధారపడి ఉంటుంది. ప్రియులారా, మనము కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యములో మనం నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మనము 13-14 వచనాలు చదివినప్పుడు అక్కడ ఓ చక్కటి మాట వ్రాయబడింది. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకున్నటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. ఈ భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆనాటి ఆది సంఘము యొక్క ఆత్మీయ స్థితి ఇలా ఉండేదండి. ఆత్మీయత పెరగాలి అంటే లోకమునకు దూరంగా, సంఘమునకు దగ్గరగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. సంఘములో ఉన్న ధనాన్ని బట్టి సుఖభోగస్తులై ఉన్నంత కాలం మనకు ఆత్మీయత రాదు, ఆత్మీయ లక్షణాలు కూడా మనలోనికి రావు. మనము ప్రకటన గ్రంథములో చూస్తే లవోదిక అనేటువంటి సంఘం మనకు కనబడుతుంది. లవోదిక సంఘము అన్నీ బాగున్నాయి కానీ ఆత్మీయతలో మాత్రం పడిపోయింది. ధనాన్ని అభివృద్ధి చేసుకుంది. ఇది ఆత్మీయ జీవితానికి అడ్డుబండగా వచ్చింది. సంఘము యొక్క పని ఆత్మీయ అభివృద్ధి, అంతేగాని ధనవృద్ధి చేసుకునుట కాదు. సంఘములో ఆత్మీయ లక్షణాలు ఉండాలంటే 5 కారణాలు నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, సంఘానికి ఆత్మీయ లక్షణాలు ఉండాలి అంటే దేవుడు మనకి ఇచ్చిన దాని విషయంలో మనం ఎలా ఉండాలో కూడా పౌలు గారు మనకి తెలియచేస్తాడు. రోమపత్రిక 12వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. అంటే దేవుడు మనకేమిచ్చాడంటే మనకి ఆయన కృపా వరాలు అనుగ్రహించాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ కృపా వరాలు కలిగి మనము 5 ఆత్మీయ లక్షణాలు సంఘములో కలిగి ఉండాలి. వాటిలో మొదటిది ఏమిటి అంటే ప్రియులారా, ఉపదేశము. ఈ మాట గుర్తుపెట్టుకోండి.
ఆత్మీయ లక్షణాల్లో మొదటిది సంఘములో ఉండవలసినది ఏమిటి అంటే ఉపదేశము. పరిశుద్ధ లేఖనములో మనము ఈ మాటలు మనం చూద్దామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను అంటాడు. క్రైస్తవ సంఘము ఆత్మీయక గుణలక్షణాల్లో ఒకటేంటనంటే ఉపదేశము కలిగి ఉండాలి అనే మాట ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఉపదేశము ప్రియులరా, ఉపదేశము అనేటువంటిది మనము తీసుకున్నట్లయితే ఉపదేశము అంటే మారు మనస్సు పొందుట. ఉపదేశము అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము తీసుకునుట. ప్రియులరా, దైవ సన్నిధానములో మనం పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండుట ఉపదేశము అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు. ప్రియులరా, మనము మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో కూడా పౌలు భక్తుడు చెప్పినటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అంటాడు, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అంటాడు. ఉపదేశము సంఘములో ఉండాలి. మంచి ఉపదేశము అనే మాట మనం చూస్తాం. దేవుడు మనకి శ్రేష్టమైన ఉపదేశాన్ని దేవుడిచ్చాడు. ఆ ఉపదేశము క్రైస్తవ సంఘము కలిగి ఉండాలండి. ఈనాడు సంఘము దేవుని బిడ్డలారా ఉపదేశము కలిగి ఉన్నప్పుడు ఆ సంఘములో దేవుడు పనిచేస్తూ ఉంటాడు. నేటు సంఘాలలో కొన్ని చోట్ల మనం చూస్తే సరి అయిన ఉపదేశము లేదు, సరి అయిన వాక్యానుభవము లేదు. ప్రియులరా, చాలామంది ఏమంటున్నారంటే మారు మనసు పొందిన వెంటనే, బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడిపోయాము, ఇంకా పరిశుద్ధాత్ముడు అక్కర్లేదు అనేటువంటి ఉపదేశం చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే దేవుని బిడ్డలారా, భాషలు అనేవి ఆనాటి కాలంలో అపోస్తలుల వరకే, ఆనాటి కాలంలో అదుగో అద్భుతాలు ఆనాటి కాలానికే అనే ఉపదేశం వచ్చింది. ఇది దురోపదేశమే కానీ ఇది వాక్యానుసారమైన ఉపదేశము కాదు అనే సత్యాన్ని మనము గుర్తించాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ఆనాడు పాత నిబంధన కాలములో ఆయన పనిచేస్తున్నప్పుడు, కొత్త నిబంధనలో అపోస్తలుల కాలములో పనిచేస్తున్నప్పుడు ఆయన ఈరోజు ఎందుకు పని చేయడు అంటే ఆయన పని చేస్తాడు గనుక ఉపదేశాన్ని తారుమారు చేసేటువంటి మనుషులు ఉన్నారు. కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపం చేస్తాను. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయములోనికి మనం వెళ్ళి దేవుని బిడ్డలారా మనము 2వ వచనాన్ని చదివితే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, నా ఉపదేశము వానవలే కురియను, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చికమి మీద కురియు వర్షము వలె ఉండెను అన్నాడు. ఆయన ఉపదేశము ఎంత శ్రేష్టమైందో ఇక్కడ చెప్తున్నాడు. ఆయన వాక్యము ఎంత స్వచ్ఛమైనదో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రియులరా, మనము దేవుని యొక్క వాక్యాన్ని 33వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. ఆయన జనులను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ ఓసుమన ఉందురు, వారు నీ పాదముల యొద్ద సాగిల పడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించాలి కానీ మనుషుల యొక్క ఉపదేశాన్ని ఎవరు అంగీకరించొద్దండి. అది దుర్బోధతో కూడినటువంటి ఉపదేశాన్ని అంగీకరించొద్దు. మంచిదైతే అంగీకరించండి. త్రిత్వం లేదు అనేటువంటి బోధ ఇవాళ ఎక్కువైపోయింది. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు, లేరు ఒకటి, అది తప్పు అని బోధించే వాళ్ళు ఈరోజు ఎక్కువైపోయారు. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు నామములోనే బాప్తిసం తప్ప తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం కాదు అని చెప్తున్నారు. చిలకరింపు బాప్తిసమే కానీ నీటి బాప్తిసం లేదని చెప్తున్నారు. అయితే దేవుని యొక్క వాక్యంలో
దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంఘము ఆత్మీయక లక్షణాలలో మొదటి లక్షణం ఏంటంటే ఉపదేశమును కలిగి ఉండుట. అది వాక్యానుసారమైన ఉపదేశమై ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆదివారం రోజు యేసు ప్రభువారు పునరుద్ధరణై తిరిగి లేచినప్పుడు భక్తులందరూ ఆదివారం కూడుకుంటే ఆదివారం కాదు, శనివారం రోజే కూడుకోవాలనేటువంటి ఉపదేశం ఉంది. ఇది రాంగు సిద్ధాంతము అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, 2వ దినవృత్తాంతాల గ్రంథములోనికి మనం వెళ్ళినప్పుడు పరిశుద్ధ లేఖనములో మనం చూద్దామండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయములో ఒక మాట ఈ సందర్భంలో మనం చదువుకుందాం. 15వ అధ్యాయము 3వ వచనం చదువుతానండి. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలులకు లేకుండా పోయెను. గమనించారా? పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు ఈ భాగములు మనం చూస్తే ప్రియులారా, ఆస అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నటువంటి ఆ కాలములోనంట నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోయెను. ఏమి లేదంట, నిజమైన దేవుడును ఉపదేశము చేసే యాజకులు అంటే సరైనటువంటి బోధ చేసేవాళ్ళు, వాక్యానుసారమైన బోధ చేసేవాళ్ళు లేరు. ఇవాళ ఎలా అయిపోయిందంటే క్రైస్తవ్యము ప్రియులారా, ఈ మధ్య స్థిరపరచువాడవు బలపరచువాడవు అని ఒక దైవజనుడు లేకుంటే ఒక విశ్వాసం, నాకు అంతగా తెలియదు, కానీ ఒక పాట రాస్తే ఆ పాట అందరూ పాడుకుంటున్నారు. ఏమైనా చేయగలవు, కథ మొత్తము మార్చగలవు అనేటువంటి ఆ భావంతో ఉండి ఆ పాట పాడుతుంటే ఈ మధ్య ఒక వ్యక్తి, ఒక పాస్టర్, ఇది పాటేనా, ఇది వాక్యానుసారమేనా అని విమర్శించి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నాను, ఉపదేశము సరైన ఉపదేశము నేర్చుకోకుండా, వాక్యం నేర్చుకోకుండా ఉపదేశం చేసి నీలాంటి వ్యక్తులు ఉండబట్టే ఈరోజు క్రైస్తవ్యము ఆత్మీయంగా దెబ్బతింటుంది. జీవితం మార్చుకోండి, వాక్యానుసారమైన ఉపదేశాన్ని కలిగి ఉండండి. ప్రియులారా, ఇలాంటి మాటలు మీరు వినవద్దు. ఇదే దొంగ బోధకుడు మన బోధ చేస్తున్నాడు. పెంతుకోస్తు సంఘానికి వెళ్ళే వాళ్ళంట పరలోకానికి వెళ్ళరంట. సంఘం ఎప్పుడు పుట్టింది? పెంతుకోస్తు పండుగ దినమందు పుట్టింది. సంఘం ఆ రోజు ఏమి కలిగి ఉంది? శ్రేష్టమైన ఉపదేశం కలిగి ఉంది. మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దేవుని ఆత్మతో నింపబడి అన్య భాషల్లో మాట్లాడి వారు దేవుని కొరకు రోషము కలిగి జీవించారు. వారి ద్వారా స్వస్థతలు దేవుడు జరిగించాడు. లేవని చెప్పడానికి నువ్వెవరివి? దేవుని వాక్యం చెప్తుంది, స్వచ్ఛమైన ఉపదేశం కావాలి నాడు సంఘానికి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, పరిశుద్ధ లేఖనములో మనము తీతు పత్రిక 2వ అధ్యాయంలోకి వెళితే పౌలు గారు అక్కడ తెలియచేస్తాడు ఈ ఉపదేశాన్ని గురించి. 5వ వచనం చదువుకుందాం. ప్రవక్తన యందును భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థత బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండు వారినై పని చేసుకుని వారును మంచివారిని ఉండవలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారినై ఉండవలని బోధించుము. ఎలాంటి బోధ చేస్తున్నాడండి ఇక్కడ? దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే పౌలు గారు తీతుని హెచ్చరిక చేస్తున్నాడు. మంచి అంటున్నాడు, మంచి ఉపదేశము చేయవారునై ఉండవలనని బోధించుము. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు చెప్పాడో చూడండి. 8వ వచనములో అంటాడు కదా, నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరీక్షేపమైన హితవాక్యములతో కూడినదిగాను ఉండవలను. నీ ఉపదేశములో మోసం ఉండటానికి వీలేదు. ఎంతమందిని మోసం చేస్తావు? ఇవాళ మోసగించేటువంటి వాళ్ళు ఉన్నారు, మోసపోతూ అదే నిజమైన ఉపదేశం అని వినేవాళ్ళు ఉన్నారు.
అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, సంఘములో ఉండవలసిన ఆత్మీయ లక్షణాలలో మొదటి లక్షణం ఏంటనంటే నిజమైన ఉపదేశం, మోసము లేని ఉపదేశం, కల్తీ లేని ఉపదేశం, స్వచ్ఛమైన ఉపదేశం, పవిత్రమైన ఉపదేశం ఈరోజు సంఘము కలిగి ఉండాలి. రెండవదిగా మనం తీసుకున్నట్లయితే పరిశుద్ధ లేఖనములో ప్రభునందు ప్రియులరా రెండవ మాట నేను మీకు జ్ఞాపం చేస్తాను. రెండవది ఉండవలసింది ఏంటంటే ఏకభావం ఉండాలి క్రైస్తవ సంఘానికి. ఆత్మీయ లక్షణములో రెండోది ఏంటంటే ఏకభావము. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం ఈ సందర్భంలో మనం చదువుకుందామండి. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. రెండవ మాట మనం చూస్తే పరిశుద్ధ లేఖనములో దేవుని బిడ్డలారా ఆత్మీయ లక్షణములో రెండోది ఏముండాలంటే ఏకభావము, ఏక మనస్సు. అందరూ కూడా సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలంటే ఏకభావము కలిగి ఉండాలి. ఈ ఏకభావము అనేటువంటిది సంఘము కలిగి ఉండాలని అపోస్తలుడైనటువంటి పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏకభావము ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడండి. ఏకభావం ఉన్న చోట బలం ఉంటుంది. ఏకభావం ఉన్న చోట వారు కలిసి కట్టి దేవుని బిడ్డలారా దేనినైనా ఎదిరించగలరు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనములో మనం చూసినప్పుడు కొరింథీ సంఘములో కొన్ని మనసు భేదాలు, కొన్ని సమస్యలు వారి మధ్య వచ్చినప్పుడు ఏంటి ఆ సమస్యలు అంటే 3 భాగాలుగా వారు విడిపోయారు. ఒక భాగమేమో మేము అపోస్తలుడైనటువంటి పౌలు గారికి సంబంధించిన వారము అని, ఒక భాగమేమో మేము పేతురు గారికి సంబంధించిన వారము అని, ఒక భాగమేమో మేము క్రీస్తుకు సంబంధించిన వారము అని చెప్పి 3 భాగాలుగా వారు దేవుని బిడ్డలారా వారు విడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఉన్నప్పుడు ఏమని అంటాడంటే దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. వారిలో 3 భాగాలకు విడిపోయినటువంటి వారు ఎవరంటే యేసు ప్రభు వారి పక్షానికి వెళ్ళలేదు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే 11వ వచనంలో చెప్తాడు, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గుర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను అప్పులవాడును, మరి ఒకడు పౌలవాడును, మరి ఒకడు కేపావాడును, ఇంకొకడు నేను క్రీస్తువాడని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. అంటే 4 గుంపులు అయ్యారంట. పౌలు గారి గుంపు, అపోల్లో గుంపు, కేపా అంటే పేతురు గారి గుంపు పార్టీ. ఒకళ్ళు మాత్రమే నేను యేసు ప్రభువుని మాత్రమే కలిగి ఉంటాను అని చెప్పి. ఈ భేదాభిప్రాయాలు మీలో ఉండటానికి వీల్లేదు. మనమందరము క్రీస్తు సంబంధులము. క్రీస్తు మన కొరకు సిలువైబడ్డాడు, మన కొరకు రక్తాన్ని చిందించాడు, మన కొరకు చనిపోయాడు, మన కొరకు మరలా తిరిగి లేచి మనకి నిరీక్షణ ఇచ్చాడు. గనుక మనమందరము యేసుక్రీస్తు ప్రభువారిలో. ఆయన ఏమని చెప్పాడు? నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు అన్నాడు కదా. రెట్టు ఒకటే, అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము అని దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది కదా. మనమందరము ఏకభావము కలిగి ఉందామని చెప్పి పౌలు గారు వాళ్ళందరినీ దేవుని యొక్క సన్నిధానములో ఆత్మీయమైనటువంటి లక్షణాల్లోనికి, గుణములోనికి వారిని తీసుకుని వచ్చాడు దేవుని బిడ్డలారా. ఆ విధంగా మనమందరము కూడా ఒక్కటే అనేటువంటి విషయాన్ని మనము దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం దేవుని వాక్యాన్ని చూచినట్లయితే, ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండవలని యువోదియను సుంటేకేను బతిమాలు కొనుచున్నాను. ఒకే మనసులోనికి రండి, ఏకభావములోనికి రండి. సంఘములో 2 స్త్రీలు ఉన్నారు, వాళ్ళిద్దరు మధ్య భేదాభిప్రాయం ఉంటే దైవజనుడు అంటున్నాడు మీరు ఏకభావములోనికి రండి. ఆత్మీయ లక్షణాలోనికి మీరు రావాలి, మీలో ఆత్మీయత రావాలి.
గనుక మీరిద్దరూ రండి అని చెప్పి దైవజనుడు బ్రతిమలాడుతూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఏక మనస్సులోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘము ఆత్మీయ లక్షణాల్లో రెండోది ఏంటంటే అందరూ ఏకీభవించి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏకాత్మ కలిగి ఉండాలి, ఒకే ప్రేమ కలిగి ఉండాలి, ఒకే మనస్సు కలిగి ఉండాలి, కలిసి పని చేయాలి. ఇది సంఘములో ఉండవలసినది. మూడవది ఏమిటి అంటే ప్రియులరా, ఆత్మీయమైనటువంటి సంఘములో ఉండవలసినటువంటిది ఏంటంటే ఆత్మీయ వరాలు ఉండాలంట. మూడవది సంఘములో ఉండవలసింది ఆత్మీయ వరాలు. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం చదువుదామండి. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయి నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. ప్రియులరా, మూడవది ఆత్మీయ లక్షణాలలో మూడవది ఉండవలసింది ఏంటంటే ఆత్మవరాలు. బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం, దేవుడు ఆత్మవరాలు, కృపావరాలు పెట్టాడు. ఇవి ఎందుకు పెట్టాడు అంటే దేవుని యొక్క సంఘము ఆత్మీయంగా దీవించబడటానికి, దేవుని యొక్క సంఘము వర్ధిల్లటానికి, దేవుని యొక్క సంఘము విస్తరించడానికి ఈ కృపావరాలు దేవుడు మనకిచ్చాడు. ఆత్మవరాలు సంఘాలన్నిటికీ ఉండవలసిందే. దానిని బట్టి ఆత్మీయ సంఘము అని పేరు వస్తుంది. ప్రియులరా, మన సంఘానికి ఆత్మీయత రావాలి అంటే ఆత్మవరాలను మనం కలిగి ఉండాలంట. ఆ ఆత్మ వరాల విషయంలో ఆసక్తి కలిగి ఆ వరాలు పొందుకుని ఆ వరాలను దేవుని యొక్క పని కొరకు మనము వినియోగించాలి. ఈ విషయాన్ని స్పష్టంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మనము దేవుని యొక్క వాక్యములు మనం చూచినప్పుడు కృపావరములు కలిగిన వారమై మనమున్నాం. వాటిని మనము విశ్వాస పరిమాణమును చొప్పున కాపాడుకోవాలి. ఈ వరాల్ని, ఈ వరాలు మనము వినియోగించాలి. ఈ వరాలు పొందుకోవడానికి ప్రయాసపడాలి. ఈ ఆత్మీయ వరాలు సంఘ అభివృద్ధి కోసం మనము దేవుని బిడ్డలారా వాడాలి అని చెప్పి దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. మొదటి 2 వచనాల్లో కూడా చెప్తాడు. ఏమంటాడంటే, మీరు ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరములను అపేక్షించుడి. ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితోనే మాట్లాడుచున్నాడు. మనుష్యుడు ఎవడును గ్రహింపుడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఎంత చక్కటి మాటలు! ఇక్కడ ఉన్నట్టుడక ఈ ప్రవచన వరము, భాష వరం అనేటువంటిది నోటు ద్వారా పలికేటువంటి వరాలండి. ఇవి నోటి ద్వారా పలికేవి గనుక వీటిని మనము సంఘములో వినియోగించాలి. భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందుతాం. ప్రవచనాలు చెప్పుతూ ఉన్నప్పుడు సంఘము ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందుతుంది. సంఖ్యాపరంగా ఆత్మీయంగా సంఘము దీవించబడుతుంది. ఎవరైనా సరే ప్రవచనాలు లేవు, భాషలో లేవు అని దేవుని బిడ్డలారా మీ దగ్గరకు వస్తే నమ్మొద్దు. ఎందుకంటే మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను తీసుకొచ్చి కొంతమంది మిమ్మల్ని తప్పుడుతో పట్టించేటువంటి వాళ్ళు ఈనాడు ఉన్నారు. అయితే వాటిని మీరు నమ్మొద్దు. భాషలో ఉన్నాయి, దేవుని బిడ్డలారా ప్రవచనాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి. ఇవి ప్రవచే వరకు ఉంటాయి, ప్రవచన తర్వాత ఆగిపోతాయి. అప్పటి వరకు ఉండాల్సిందే. సంఘము ఆత్మీయంగా ఉండాలి అంటే సంఘములో పరిశుద్ధాత్మ వరాలు, కృపావరాలు ఉండాలి అంతే. ఇది సంఘానికి అవసరం. వీటిని వదిలిపెట్టితే నువ్వు సైతాన్ గారి చేతులకు వెళ్ళిపోతావు. కనుక వీటిని కలిగి ఉండు, విస్తరించుకో, పొందుకో, కాపాడుకో ఆత్మీయ వరాల్ని. ఆ తర్వాత 4వది సంఘములో ఉండవలసినటువంటి లక్షణము 4వది ఏంటంటే సహవాసము. ప్రియులరా, పరిశుద్ధ లేఖనములో మనం చూద్దాం ఏముండాలంటే సహవాసము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం ఈ సందర్భంలో మనం చదువుదామండి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేటి యందును ఎడతెగక యుండిరి. ప్రియులరా, 4వది మనం చూస్తే సంఘము
ఆత్మీయమైనటువంటి సహవాసము కలిగి ఉండాలి. సంఘము దేవునితో సహవాసము కలిగి ఉండాలి. సంఘ విశ్వాసులు దేవునితోనూ దేవుని సేవకులతోనూ ఒకరితో ఒకరు సహవాసము కలిగి ఉండి ఎలా ఉన్నారంటే వాళ్ళు అపోస్తుల బోధ యందును సహవాసము యందును రొట్టె విరుచుట యందును, రొట్టె విరుచుట అంటే దేవుని బిడ్డలారా ప్రభు భోజనం తీసుకున్నట్టు యందును ప్రార్థన చేటి యందును ఎడతెగక వారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని సంఘమా, గుర్తించు, నువ్వెవరితో సహవాసం కలిగి ఉన్నావు? నువ్వెవరితో సహవాసం కలిగి ఉన్నావు? దేవునితో సహవాసము కలిగి ఉండగలిగితే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు మేలు పొందుకుంటావు. నువ్వు దేవునితో సహవాసము కలిగి ఉంటే నువ్వు మండుతావు. దేవునితో సహవాసము కలిగి ఉంటే మనశ్శాంతిని పొందుకుంటావు. దేవుని యొక్క సహవాసములో ఉండగలిగితే నువ్వు దేవుని యొక్క గుణగణాలు నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క మనస్సును పొందుకుంటావు. ఆనోకు దేవునితో నడిచాడు, దేవునితో సహవాసం చేశాడు. ఎప్పటి వరకో తెలుసా? ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు. గనుక క్రైస్తవ సంఘం లోకముతో కాదు సహవాసం చేయవలసింది. క్రైస్తవ సంఘం దేవునితో సహవాసము కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. టైం లేదు, మరొక మాట చెప్తాను. 5వది లక్షణం, సంఘము ఐక్యత కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘము ఐక్యత కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి చూద్దామండి. 1-2 వచనాలు. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకున్నటి యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు అంటాడు. సంఘము కలిగి ఉండవలసింది ఏంటి? ఐక్యత. సంఘమంతా కూడా ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. ఆ ఐక్యత కలిగి దేవుని బిడ్డలారా ముందుకు వెళ్ళటానికి సహాయం చేసేవాళ్ళు ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే ఈ ఆత్మీయ గుణలక్షణాలు మనం కలిగి ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. మనలో దేవుని బిడ్డలారా ఐక్యతను కలిగిస్తాడు, మనలో సమాధానాన్ని కలిగిస్తాడు. ఒకరిని సహించుకునేటట్లుగా, ఒకరిని ప్రేమించుకునేటట్లుగా దేవుడు చేస్తాడంట. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం కూడా ఒకసారి మనం చూద్దామండి. తుదకు మీరందరూ ఏక మనస్సుకులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాసిత్తులను వినయ మనస్సుకులనై యుండుడి. అంటే క్రైస్తవ సంఘం ఈ చివరి దినాల్లో ఈ ఆత్మీయ గుణ లక్షణాలు కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. మీరందరూ ఏక మనస్సుకులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి. అంటే తోటి విశ్వాసి బాధతో ఉంటే, దుఃఖములో ఉంటే మిగతా సంఘ సభ్యులందరూ వెళ్ళి వారిని బలపరిచేటట్లుగా, ఆదరించేటట్లుగా, పరామర్శించేవారుగా మేమున్నాము, మీ కష్టకాలంలో మేమున్నామని వెళ్ళి ప్రార్థించి చేయగలిగిన సహాయం చేయండి. ఖచ్చితంగా ఆ విశ్వాసి ఆదరణ పొందుకొని నా కోసం మా ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబం సంఘం మా దగ్గరకు వచ్చారు అని వాళ్ళు ఎంతగా ధైర్యం తెచ్చుకుంటారండి. ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నామండి. సుఖములో సంతోషములోనూ పాలు భాగస్థులు అవ్వాలి, దుఃఖములో కూడా పాలు భాగస్థులు అవ్వాలంట. దేవుని బిడ్డలారా ఈ అనుభవంలో క్రైస్తవ సంఘము ఈ చివరి దినాల్లో ఉండాలండి. దుఃఖం కలిగినప్పుడు వెళ్ళండి, ప్రార్థించండి, బలపరచండి. మరలా వాళ్ళకి సంతోషం కలిగినప్పుడు ఆ సంతోషములో పాలు భాగస్థులు కండి. ఇవి దేవుడు తెలియచేస్తున్న మాటలు. సంఘములో ఆత్మీయ లక్షణాలు ఈ 5 మనం కలిగి ఉండి ఇంకా చాలా ఉన్నాయి. ఈ 5 లక్షణాలు కలిగి దేవుళ్ళ ముందుకు సాగుదాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, ఇంతవరకు మీరు తోడుగా ఉండి మాతో మాట్లాడేందుకే వందనాలు. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపరచు. ఎవరు రుణభారాలు ఉన్నారో ఆ యొక్క రుణభారాల నుంచి విడిపించండి. ఎవరు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో సమస్యల నుంచి విడిపించండి. క్రీస్తు యేసుని యొక్క మహిమలో ప్రతి అవసరతను తీర్చండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని నాయన మీరు రక్షించండి. ప్రభువా మీ పాదాల దగ్గరికి నడిపించండి. సంఘమంతటిని దీవించమని
విన్న బిడ్డలందరూ దీవించమని యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. యెహోవా నా ఆశ్రయ దుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకు ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.